अलवाल मंडल के लोतकुंटा में बीवी का शौहर के घर के सामने धरना देने का वाकया पेश आया। बताया जाता है कि श्रीलता नामी एक शादीशुदा खातून ने अपने शौहर संदीप रेड्डी की जानिब से उन्हें नजरअंदाज किए जाने के खिलाफ गुज़िश्ता 7 दिनों से शौहर संदीप के मकान के रूबरू धरना मुनज़्ज़म कर रही है। अपने 7 दिनों के एहतजाज के दौरान श्रीलता अपने शौहर के मकान के रूबरू खाना पकाते हुए अपना आर्जी तौर पर गुजारा कर रही है। मुतासिरा श्रीलता रेड्डी का कहना है कि वो किसी भी हालत में यहां से उस वक्त तक नहीं हटेगी जब तक कि उसके साथ इंसाफ नहीं होता। శ్రీలత మామిడి ప్రతాప్ రెడ్డి వాళ్ళ మామయ్య వాళ్ళ నాన్న సందీప్ రెడ్డికి ఇచ్చినాను. వాళ్ళ తండ్రి పేరు ప్రతాప్ రెడ్డి. వచ్చి పెళ్లి చేసుకున్నారు. 2012 అయింది. 10 సంవత్సరాలు అయింది పెళ్ళి. చిన్న గొడవ ఇష్యూ అయ్యింది. కొట్లాట చిన్న విషయానికి బయటికి మెడలు పెట్టి బయటికి నూకేశారు. నా కొడుకు వచ్చి మాట్లాడుతూ నా కొడుకు గల్లబట్టి బయటికి నూకేశారు. నల్లుడు వచ్చి మాట్లాడుతున్న అల్లుని గల్లబట్టి బయటికి నూకిండ్రు. నూకినా కానీ ఇట్లనే తీసుకుంటారని ఒక 2 సంవత్సరాలు గమ్మున ఊరుకున్నా. తర్వాత కేసు పెట్టిండ్రు. ఇట్లనే వచ్చినాం ఇంటి ముంగడికి వచ్చి అడిగితే వాళ్ళ బస్సులతో కేసు పెట్టించిండు. నా ఇట్లా తిట్టిర్రు అట్లా తిట్టిర్రు. కోపంలో నా బిడ్డ కూడా కేసు పెట్టేసింది వాళ్ళ మీద. పెట్టేసినందుకు ఇప్పటిదాకా తప్ప ఇది నేను కేసు పెట్టినందుకు మనం కలిసి ఉందాము అదే ఇదని ఎన్నిసార్లు అడిగినా నాకొద్దు, మేము ఎప్పుడు వచ్చినా ఇట్లా డోర్లు మూసుకుంటారు, బస్సులలో ఎగబెడతారు మాకు. నా బిడ్డ మా హస్బెండ్ పేరు మామిడి సందీప్ రెడ్డి. తను బిజినెస్ ఇస్తాడండి, అన్ని బిజినెస్ రియల్ ఎస్టేట్ అదే ఉన్నదండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ మలేషియాలో కూడా చేస్తారు. సో అన్ని బిజినెస్లు ఉన్నాయి. ఇది మా అత్తగారి ఇల్లు అనమాట. నేను సందీప్ నాతో మాట్లాడట్లేడు. పెళ్ళయిందండి, పెళ్ళైనప్పటి నుంచి తను నాతో మాట్లాడట్లేడు. ఏంటిదని మాత్రం కూడా ఏం చెప్పట్లేడు. పెళ్ళి మాత్రం చేసుకున్నాడు అంతే. పెళ్ళైన తర్వాత నాకు ఇష్టం లేదు, మా మమ్మీ డాడీ ఫోర్సింగ్ వల్ల నేను నిన్ను చేసుకున్నాను, పొద్దున్న నుంచి నైట్ వరకు తాగుకుంటూ కూర్చుంటాడు, డ్రింక్ చేస్తాడు. నాకు కనిపించడండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు కనిపించడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు. ఇంకోటి ఏంటంటే రోజు ఏమేమి జరిగేటివి నైట్ టైమ్స్ ఏదన్నా జరిగినా, ఒకవేళ వచ్చిన టైం 2 o'clock అట్లా వస్తాడు. వచ్చి ఏదన్నా జరిగింది కూడా పొద్దున వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈ అమ్మాయి అట్లా చేసింది ఇట్లా చేసిందని. नाज़रीन, हमारे TTV न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।